ఈ బండి ఎవరిది అన్న? ఈ బండి పక్కకు పెట్టరా. మిత్రులారా, ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంబేద్కరిస్టులందరికీ ఒక ఉద్యమ స్ఫూర్తినిచ్చినటువంటి దినం. మనం పీడితులము, బాధితులము, అస్పృశ్యత, అంటరానితనం అనుభవించినటువంటి వాళ్ళము, వెనుకకు నెట్టివేయబడ్డ వాళ్ళము. కాబట్టి తెగించి పోరాడిన చరిత్ర మనకుంది, సమాజాన్ని నడిపించిన నాయకత్వ పటిమ మనకుంది అని చెప్పబడుతుంది. చరిత్ర మనకు ఉందని చాటి చెబుతూ ఇంగ్లాండ్లోని లైబ్రరీ మొత్తం చదువుతూ ఉన్నప్పుడు మహర్వీరుల యొక్క చరిత్రని, వీరగాథని తెలుసుకొని భారతదేశం మొత్తం మీద మనం ఇంతకాలం చేసిన పోరాటానికి ఒకే ఒక స్తూపం నిర్మించబడింది. అది మహారాష్ట్రలోని పూణేకి 25 కిలోమీటర్ల దూరంలో భీమా నది ఒడ్డున కోరేగావ్లో నిర్మించబడింది అని తెలుసుకొని ఆయన భీమా కోరేగాంకి 1819 జరిగినటువంటి సంఘటనని తెలుసుకొని ఆయన వచ్చారు. అలా వచ్చినటువంటి ఆయన 1935 నుంచి 1956 వరకు ప్రతి సంవత్సరము భీమా కోరేగాంకు వెళ్ళి, ఇది మా ముత్తాతలు వీరులు, శూరులు, వాళ్ళు కండలు తిరిగిన మహానుభావులు, అప్పటి వరకు ఉన్న మనువాద ఉన్మాది అంతమొందించి మాకు స్వేచ్ఛను, సమానత్వాన్ని, గౌరవాన్ని, ఉద్యోగాలని, భూమిలని మనకి ఇచ్చినటువంటి సందర్భం అని చెప్పి ఆయన ఆ రోజు మనందరికీ స్ఫూర్తినిచ్చాడు. మరి ఆ స్ఫూర్తిని ఇక్కడ తీసుకొని నిర్వహించడం అభినందనీయం. మరి ఇప్పుడు మన ఈ జాతర వ్యవస్థాపకుల్లో ఒకరు రాజసమ్ములన్న మనకి జెండా ఎగరేస్తాడు. ఈ జెండా చాలా గొప్పది. ఇక్కడ నించున్న మీ అందరినీ నేను హెచ్చరిస్తున్నాను, ఇందులో చూపించే ఈ 5 రంగులు, ఒకటి నేను మద్యాన్ని సేవించనని, ఒక రంగు నేను వ్యభిచారం చేయనని, ఒక రంగు నేను దొంగతనము చేయనని, ఇంకొక రంగు నేను అన్ని జాతులను గౌరవిస్తాను అని, ఇంకొక రంగు నేను జీవహింస చేయను అని చెప్పి 5 రంగులని చూపిస్తూ మనం ఇక్కడ జెండా ఎగరేస్తున్నాం. ఈ 5 పాటిస్తే ఏ ఒక్క పోలీసుతో మనకు పని లేదు, న్యాయమూర్తులతో, కోర్టులతో మనకు పని లేదు, అలాగే బార్డర్స్ కూడా అక్కర్లేదు, రక్షణ దళాలతో పని లేదు, తిరుగుబాటుతో పని లేదు, ఎవరితో పని లేదు. కాబట్టి ఈ 5 రంగుల జెండాని మనం భుజానపై వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 5 విలువల్ని, బుద్ధుడు ఇచ్చినటువంటి విలువల్ని బాబాసాహెబ్ అంబేద్కర్ 1956 అక్టోబర్ 14 నాగపూర్లో తాను భుజాన వేసుకున్నాడు. అప్పటిదాకా సూటు బూటు వేసుకున్న ఆ మహానుభావుడు 1956 అక్టోబర్ 15 ఆయన వేసుకున్న డ్రెస్సును మీరు గమనించారా? ఈరోజు మనం ఎక్కడైనా విగ్రహాలు చూస్తే సూటు బూటు మీద కనిపిస్తాడు. కానీ 1956 అక్టోబర్ 14 చనిపోవడానికి 2-3 నెలల ముందు ఆయన తీసుకున్న డ్రెస్సు ఒక బుద్ధిస్ట్ మాంగ్ డ్రెస్సు. ఆ మాంగ్ డ్రెస్సులో పూర్తిగా ఎలాంటి అలంకరణ చేసుకోకుండా పైనుంచి కింది వరకు గౌను వేసుకున్నటువంటి ఒక బట్టని మనం చూడగలుగుతాం. కాబట్టి కామ, క్రోధ, మోహ, మదమాత్సర్యాలను జయించిన వాడు దైవత్వాన్ని పొందినట్టే అని మనకు పురాణ గ్రంథాలలో ఉంది. కాబట్టి 5 రంగుల జెండా మనిషిని విలువల వైపు తమ్ముడు ఇదికే కథ ఉంటుంది. స్థాపించడానికి, ఏ మహనీయులను స్మరించడానికి వచ్చామో బాధ్యత మర్చిపోతారు. కాబట్టి మిత్రులారా, బుద్ధుడు చెప్పిన 3 సత్యాలని మనం గుర్తెరగాలి. ఒకటి, దుఃఖం ఉంది, సమస్య ఉంది. 2, ఆ దుఃఖానికి పరిష్కారం ఉంది అని చెప్పాడు. ఇవి చాలా చిన్నగా కనిపిస్తాయి మనకి, కానీ ఆ పరిష్కారానికి మార్గం కావాలంటాడు. అందుకే బుద్ధం శరణం గచ్చామి అంటాడు, ధమ్మం శరణం గచ్చామి అంటాడు, సంఘం శరణం గచ్చామి అంటాడు. అంటే ఒక జ్ఞానం కావాలి, ఒక మార్గం కావాలి, ఆ జ్ఞానాన్ని ఆ మార్గంలో తీసుకుపోవడానికి ఒక సంఘం కావాలంటాడు. ఈ చుట్టుపక్కల ఊరూరా తుపాకులు మొలిసాయి ఒకనాడు. పిడికిలు బిగించండి, ప్రాణాలను త్యాగించండి అన్నారు తప్ప ఈ భూమిని కాపాడుకోండి, మీ వ్యసనాలను దూరం పెట్టండి, మీరు ఐక్యంగా ఉండండి అని చెప్పబోయారు. ఒకవేళ చెప్పినా ఇదంతా వేస్ట్, విప్లవం వర్ధిల్లాలని అన్నారు తప్ప ఐక్యం వర్ధిల్లాలి, కులంబాలు నశించాలి, విజ్ఞానం వర్ధిల్లాలి, మహనీయుల ఆలోచన కావాలని చెప్పలేకపోయారు. మనం వాళ్ళను
ప్రశ్నించట్లేదు, విమర్శించట్లేదు. అలాగే పోలీసులు కూడా వీధి మైకేసుకొని మద్యం మానండ్రా అని నోట్లో పైపులు నూకుతూ మీరు తాగున్నారు, ఫైన్ కట్టండి, తాగకండి అని బతిలాడుకోవడం వాళ్ళకైపోయింది. పాలకులేమో వీధిన సీసాలు బాటిల్ తెచ్చుకోవడానికి అమ్ముకోవడానికి షాపులు పెట్టుకొని మన నోళ్ళలో గౌరలు పెట్టి తాగుబోతులుగా మారుస్తున్నారు. కానీ 2600 సంవత్సరాల క్రితమే బుద్ధుడు మద్యం మానేయమని చెప్పాడు, జీవహింస మానేయమని చెప్పాడు, దొంగతనం మానేయమని చెప్పాడు, అలాగే సర్వజీవుల పట్ల ప్రేమతో ఉండమని చెప్పాడు, అబద్ధం ఆడకన్నాడు, గుట్కాలు తినకన్నాడు, ఇవన్నీ చెప్పాడు. కాబట్టి ఈ జాతర మహనీయుల ఆలోచనలని పేద పల్లె ప్రజలకు అందించడము, వాళ్ళని విద్యాపరంగా ముందుకు తీసుకుపోవాలి, ఆర్థికంగా ఎదిగేలా చేయాలి, శారీరకంగా. ఆ రోజు భీమా కోరేగాములో కత్తులుకొని బాజీరావు పీష్వా 28,000 సైన్యాన్ని కేవలం 500 మంది మహర్ సైనికులు కత్తులు రెండు కత్తులు పట్టుకొని నరుకుతూ కాళ్ళు చేతులు తెగిపడుతూ వెనుదిరగక పోరాటం చేసి విజయం అందించినటువంటి వీరగాథ ఇది. అయితే మామూలుగా స్తూపం అనగానే చచ్చిపోయిన అమరులది కాబట్టి ఇది ఏదైనా రిలేటెడ్ నక్సలైట్లమో లేకపోతే తీవ్రవాదులదేమో సంఘ విద్రోహ శక్తులదేమో అని ఉలిక్కి పడేటువంటి భయంలో పోలీసు శాఖ వారు ఉంటారు. పాలకులు కూడా వీళ్ళు ఐకమత్యం అయితే వీళ్ళకి కాటన్ బీర్నిచ్చి మంత్రి గారికి జై, ఎమ్మెల్యే గారికి జై అని వాళ్ళ తోకలాగా వాళ్ళ కాళ్ళ కింద చెప్పులాగా ఉండాలనుకుంటారు తప్ప వీళ్ళు చరిత్ర తెలుసుకొని చైతన్యవంతులై ఇక్కడ ఉన్నటువంటి భూమిని కాపాడుకోవాలి, వనరును కాపాడుకోవాలి, శరీరాలను కాపాడుకోవాలి, మెదడును కాపాడుకోవాలి, కుటుంబాలను కాపాడుకోవాలి, విజ్ఞాన మార్గంలో విజ్ఞాన దారిలో సంఘటితంగా పోవాలని ఏ నాయకుడు కోరుకోడు మిత్రులారా. కాబట్టి మనం ఆ మహాన్ 1817లో డిసెంబర్ 24న మొదలైన యుద్ధం 1818 జనవరి 1వ తేదీన విజయం సాధించారు. కానీ చరిత్రలో దాన్ని ఆంగ్లో మరాఠా యుద్ధంగా చిత్రీకరించి ఇది మరాఠీలకు ఆంగ్లేయులకు మధ్య జరిగిన యుద్ధం అన్నారు. ఆంగ్లేయుడు ఒక్కడు చచ్చిపోలేదు, అది ఆంగ్లేయుల యుద్ధం ఎలా అవుతుంది? ఆ రోజున్న కాలంలో బాజీరావు పీష్వా పత్వాలు జారీ చేసేవాడు. మీలో ఎవరైనా బాబాసాహెబ్ రాసినటువంటి కుల నిర్మూలన పుస్తకం చదివినట్లయితే 1936లో ఆయన రాశాడు. 19వ పేజీ నుంచి 21వ పేజీ వరకు ఉంది. ఏమని? తన రాజ్యంలో ఏ ఒక్కడు కూడా చదవకూడదు, ఏ ఒక్కడికి ఆస్తి కలిగి ఉండకూడదు, అందమైన భార్య కలిగి ఉండకూడదు, తాను జీవితాంతం బానిసగానే ఉండాలి, చూడగానే బానిసలా కనిపించడం కోసం చేతికో మోకాలుకో మెదడుకో దారం కట్టుకోవాలి అని చెప్పి రాశాడు. తలపాగా చుట్టుకోవద్దని రాశాడు. చీరవాళ్ళు రవిక వేసుకోవద్దని చెప్పాడు. ఇదిగో ఇక్కడ ఇచ్చాడు. ఇది 1936లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుస్తకంలో మెన్షన్ చేశారు మిత్రులారా. 90 ఏళ్ల క్రితమే హెచ్చరించాడు. కాబట్టే మనము భీమా కోరేగాంలో ఆ రోజు చచ్చిపోయిన వాళ్ళందరూ చావును ఎదిరించి వాళ్ళ ఆడవాళ్ళ మాన ప్రాణాలు కాపాడడం కోసం ఉద్యమించినటువంటి వాళ్ళే. కాబట్టి వాళ్ళను బ్రిటిష్ ఏజెంట్లుగా చిత్రీకరించారు. ఎందుకంటే రాసుకున్న వాళ్ళందరూ మనువాదులు, ఆర్య బ్రాహ్మణులు కాబట్టి చరిత్రను వక్రీకరించి తప్పుగా పిచ్చిగా రాసుకున్నారు. అది ఈ దేశంలో మూలవాసుల విజయము, పూర్తిగా మూలవాసుల విజయము. అందులోనూ మహారాష్ట్రకు చెందినటువంటి మహర్, మనం దాన్ని నేతకాని కులం మాల సామాజిక వర్గం అంటామా, అలా అంటే వాళ్ళని ఒక కులానికి పరిమితం చేసిన వాళ్ళం అవుతాము. కానీ వీరులు వాళ్ళు, శూరులు. కాబట్టి వీరులకి శూరులకి సమాజం మొత్తం సమస్య వాళ్ళదిగా భావిస్తారు. కుటుంబ సమస్య, ప్రాంత సమస్య కాదు. కాబట్టి ఇలాంటి స్తూపాలు, అవి చక్కటి తెల్లని స్తూపం వేశారు ఈ సంవత్సరం. ముందు ఎర్రని వేశారు, మా సంవత్సరం నీలిది కూడా వేయాలి. రంగుకే పరిమితం కలక్కర్లేదు. అది ఎర్రది పెట్టుకుంటే నక్సలైట్ల సింపథైజర్స్ అనుకుంటున్న ప్రమాదం ఉంది. ఎందుకంటే ఏ మనిషి అయినా చూసి తెలుసుకునే సోయి ఉండదు, తప్పుడు అభిప్రాయం వచ్చే సోయి ఉంటుంది. లేదంటే దాన్ని ఆపాలనుకునేటువంటి కుట్రే తప్ప ఈ నీడన వీళ్ళు ఏకవుతారు. ఇది సమాజ చైతన్యానికి మేలు జరుగుద్ది. ఈ ఊరిలో నుంచి నేరాలు తగ్గిపోతాయి, గుట్కలు మద్యం తగ్గిపోతుంది, వ్యభిచారం తగ్గిపోతుంది, మోసం తగ్గిపోతుంది. ఇది ఒక దివిటి అవుతుందని ప్రతి ఒక్కరు తమ చేతులు అడ్డుపెట్టి ఈ దీపాన్ని వెలిగించాలి. మరి 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు ఇక్కడ జరిగే వాళ్ళందరి పుట్టినరోజులకు వేదిక కావాలి, పెళ్లి రోజులకు ఇదే వేదికలు కావాలి, అలాగే గృహప్రవేశాలకు ఇదే వేదిక కావాలి. అనేక పెళ్లిళ్ళు ఈ వేదిక మీద నిరాడంబరంగా ఖర్చు లేకుండా జరగాలి మిత్రులారా. అలా జరగకపోతే ఈ ఉత్సవాలు వేస్ట్. ఈరోజు ఇంతమంది ఊరంతరం ఇక్కడే ఉండి 3 రోజుల తర్వాత వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగితే ఏం ఉపయోగం? అందరం ఇక్కడే ఉన్నప్పుడు 2 దండలతో పెళ్లి జరిగితే వాళ్ళ కుటుంబం ఆర్థికంగా బలోపేతం అవుతుంది మిత్రులారా.
కాబట్టి ఈ ఊర్లో ఉన్న అందరి పెళ్లిళ్ళు ఒక్కో సంవత్సరం ఇక్కడ 2-3 పెళ్లిళ్ళు ఈ 3 రోజుల్లో ఏదో ఒక రోజు జరగాలి. మళ్ళీ ఏడాదికి పెళ్లి జరిగేటప్పుడు పెళ్లి రోజుకి వాళ్ళందరూ మళ్ళీ ఇక్కడికి వచ్చేటువంటి ఒక సంస్కృతిని పెట్టుకోవాలి. గౌరవ వివేక్ గారు వస్తున్నారని తెలిసింది ఈరోజు. మరి ఆయన అక్కడ సెషన్స్ జరుగుతూ ఉండడమో ఇతర సమావేశాల్లో ఈ 3 రోజుల్లో ఒకరోజు వస్తా అని చెప్పారు. చాలా సంతోషం వేసింది. నిజానికైతే నా షెడ్యూల్లో ఇది లేదు. 5వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీలో ఠాగూర్ ఆడిటోరియం ముందు నిన్ననే ఏసీపీ గారిని కలిసి ఆహ్వానించాము, జగన్ గారిని. అలాగే ఇక్కడ సిఏ గారు వస్తా అన్నారు. విద్యార్థులకి ఈ పంచశీల 5 రంగుల మీదనే విద్యార్థి లోకానికి ఒక పెద్ద విజ్ఞాన సమావేశాన్ని నిర్వహిస్తున్నాము. దానికి మంత్రి సీతక్క గారి నుంచి మొదలుకుంటే ప్రొఫెసర్ కోదండరామ్ గారి వరకు, అటు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మన గోరటి వెంకన్న నుంచి మొదలుకుంటే బీసీ కమిషన్ బాలలక్ష్మి గారి వరకు, అలాగే సాంస్కృతిక సారథి వెన్నెలక్క నుంచి మొదలుకుంటే విమలక్క దాకా ఎంతోమంది ప్రముఖులు వస్తున్నారు. 5వ తేదీన ఆదివారం అక్కడ నిర్వహిస్తున్నాము. నేను ఇక్కడికి రావడం ఎట్టి పరిస్థితిలో వీల్లేదు. కానీ గత సంవత్సరం నేను సందీపు సుష్మలకు ఈ వేదిక మీద పెళ్లి చేశాను. చాలా సున్నితమైన సందర్భం 3వ తేదీ కాబట్టి ఇక్కడ సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలని ఈరోజు 1వ తారీఖు సెలవు అయి ఉండడము, మా భార్య పిల్లల్ని నేను భూపాలపల్లిలో సొతుకు సీనన్న వాళ్ళ ఇంటికి వచ్చాను. అక్కడి నుంచి ఒక అడుగు మిమ్మల్ని అభినందించుదామని వచ్చాము. అలా చూసి వెళ్దాం అనుకున్నాను. కానీ అప్పటికే మీరు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. ప్రజల చుట్టూ తిరిగి ప్రజలని పోలీస్ స్టేషన్ అవసరం లేకుండా గొప్పగా బతుకుమని చెప్పేటువంటి మీరు పోలీసుల చుట్టూ తిరగాల్సిన అగత్యం రావడము, అది పోలీస్ శాఖ వారు మీ పట్ల వ్యతిరేక భావంతో ఉండడము, లేక మీరు సకాలంలో సరైన పద్ధతిలో వాళ్ళకి సమాచారం ఇచ్చి వాళ్ళను మీకు రక్షకులుగా తీసుకోవడంలో మీరు విఫలమవడమో కారణం అయి ఉంటుంది మిత్రులారా. మరి ఇలాంటి ఒక ఉత్సవం 5 ఏళ్ళు విజయవంతం అవడం చాలా చాలా సంతోషం. అయితే నేను పోస్టర్ ఆవిష్కరించదాం ఈ జాతరకి వివేక్ గారు వస్తే ఆయన వివేక్ గారి చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరించడానికి పోస్టర్లు తీసుకొని వచ్చాను. ఈ పోస్టర్ని మీరు ఉస్మానియాలో ఆవిష్కరించారు. అలాగే మన వైస్ ఛాన్సలర్ గంటా చక్రపాణి గారు, ఉస్మానియా ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిం సార్లు, అలాగే వివేక్ గారు హైదరాబాద్లో మీ పోస్టర్ ఆవిష్కరించారు. కానీ 5వ తారీఖు జరిగే పోస్టర్ని నేను ఇక్కడికి వచ్చినటువంటి వివేక్ గారితో మీ అందరితో ఆవిష్కరించడం కోసం నేను వచ్చాను. కానీ ఇంతమంది యువకులు ఇది మాది అని ఓన్ చేసుకోవడం నిజంగా అభినందనీయం. ఇది చాలా గొప్ప సంస్కృతి. ఇది ఎక్కడ కరప్ట్ కావద్దని, అసాంఘిక కార్యకలాపాలకు వేదిక కావద్దని, సంఘ విద్రోహ శక్తులతో మీరు ఎలాంటి చేతులు కలపకూడదని, రాజ్యాంగబద్ధంగా శాంతియుతంగా ప్రేమతో ఇది జరగాలని మరో సమావేశంలో కూడా నేను తప్పకుండా వస్తాను. నాకు మొదటిసారిగా ఈ ఊరిని తిరుమలేష్ అన్న, తిరుమల రాజన్న ఇక్కడ కరెంట్ డిపార్ట్మెంట్లో ఉంటాడు, ఆ అన్న నాకు పరిచయం చేశాడు. తర్వాత రాజసమ్ముల అన్న, తర్వాత బిడ్డ రమ్య. ఈ కుటుంబంతో ఈ ఊరితో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది కాబట్టి నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇది చాలా గొప్ప స్థాయికి వెళ్తుంది. మా సోదరుడు రామూర్తి అన్న ఎస్ఎస్డి నుంచి ఇక్కడ వచ్చాడు, బెల్లంపల్లి నుంచి, ఇలాగే వైదరాలి అన్న వచ్చాడు. తర్వాత ఇక్కడ చాలామంది మీరందరూ మన ఎంఎన్ఎస్ సభల్లో చాలా వాటిలో పాల్గొన్న వారు ఉన్నారు. మీ అందరికీ హృదయపూర్వకంగా నీలి సలాం అలాగే బ్లాక్ సెల్యూట్ చేస్తా ఉన్నాం. గతంలో ఒక సంఘటనలో ఒక వేదిక మీద బాబాసాహెబ్ చెప్పిన పంచశీల భుజం మీద ఉండి పంచశీల బోధిస్తూ అయ్యప్ప స్వాములు ఈ పంచశీలను పాటిస్తే అయిపోద్ది, కానీ మన పిల్లలు ఆ 40 రోజులు కంట్రోల్ కావడం కోసం మాలేస్తున్నారు. ఆ క్రమంలో ఇలా జరుగుతుంది. వాళ్ళ శ్రీరాంపూర్లో ఇలా జరిగింది. మాలలు మాలేస్తే వాళ్ళ ఇంటికి వస్తలేరు, మాలలు భిక్ష పెడితే అగ్రకులపలు తినడానికి వస్తలేరు, మాదిగ సోదరులు వండి పెడితే నీ తన్నుతున్నారని చెప్పి ఆవేశంలో ఆ సందర్భాన్ని ప్రస్తావిస్తే మమ్మల్ని దేవుళ్ళను విమర్శించిన వాళ్ళుగా, అయ్యప్ప స్వాములను అవమానించిన వాళ్ళుగా తప్పుగా చిత్రీకరించి ఒక 2-3 రోజుల్లో మమ్మల్ని వైరల్ చేసి పడేశారు. లేదంటే ఈరోజు చాలా సగౌరవంగా ఫ్లెక్సీలతో డబ్బు వాయిద్యాల మధ్య మీ దగ్గరికి ఘనంగా గౌరవంగా వచ్చే పరిస్థితి. కానీ చెడ్డ సమాజం మమ్మల్ని చెడ్డగా చిత్రీకరించి సామాన్య ప్రజలకు దూరం చేసే కుట్రలు చేసింది. కాబట్టి మా ఈ జెండాని మీరందరూ ఎత్తుకోవాలని, ఒక్క గొంతును అడ్డుకుంటే వేయి గొంతునై మీరు ముందుకు సావాలని ఈ సందర్భంగా కోరుతూ సోదరుడు ఇక్కడ నినాదాలు ఇస్తే అన్న జై 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 భీమ్, జై భీమ్, జై భీమ్, జై 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 భీమ్, జై భీమ్, జై భీమ్. కొనసాగించాలి మహనీయుల ఆశయాలను, కొనసాగించాలి మహనీయుల ఆశయాలను, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. ఇది లాగి చివరికి
కరెక్టే అట్లా పంపి లెఫ్ట్ నుంచి మొత్తం పంపిస్తే అక్కడ తగిలినప్పుడు రైట్ విజయవంతం చేయాలి బహుజనుల జ్ఞాన జాతరను. విజయవంతం చేయాలి. జై భీమ్, జై భీమ్, జై ఇన్సాన్. మనిషి వర్ధిల్లాలి, కుల మతాలు నశించాలి, అజ్ఞాన అంధకారం నశించాలి, సత్య దురాచారం నశించాలి, దళిత బహుజనులపై దాడులు నశించాలి, ఆడవారిని తక్కువ చూడడం నశించాలి, జీవహింస నశించాలి, జీవహింస నశించాలి. వర్ధిల్లాలి బుద్ధుడు పూలే పెరియార్ అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి బుద్ధుడు పూలే పెరియార్ అంబేద్కర్ ఆలోచన విధానం. మాకొద్దు కులాలు మతాలు, మాకొద్దు కులాలు మతాలు. జై భీమ్. అందరు కూర్చోండి. భగవంతం మనోదేవి సకతో భగవతా ధమ్మో ధమ్మం నమస్కామి సుపటి పన్నో భగవతో సావక సంగో శివం శరణం గచ్ఛామి దండ్యంతి ధర్మం శరణం గచ్ఛామి దండ్యంతి దండం శరణం గచ్ఛామి. ప్రపంచ శాంతికి, ప్రపంచ శాంతికి, ప్రపంచ శాంతికి, శాంతి శాంతి సమతకు, జీవ హింసకు వ్యతిరేకంగా పోరాడిందెవరు? యజ్ఞయాగాదులు అవసరం లేదని చెప్పింది ఎవరు? పూర్వజన్మ లేదని చెప్పింది ఎవరు? కర్మ సిద్ధాంతం నమ్మదని చెప్పింది ఎవరు? భౌతికవాదాన్ని భారతదేశంలో బోధించింది ఎవరు? మహిళలకు సంఘంలో స్థానం ఇచ్చింది ఎవరు? మహిళలకు కూడా భూమిగా తీర్చిదిద్దింది ఎవరు? శాంతికి ఈ దేశం మూల సిద్ధాంతం ఏమిటి? ఈ దేశ మూల సిద్ధాంతం ఏమిటి? ప్రపంచానికి గర్వకారమైన జీవన విధానం ఎవరు చూపారు? నమో బుద్ధాయ, నమో బుద్ధాయ. ఎవ్రీ ఇయర్ ఇందులో మేము కలెక్షన్ ఉంది, చాలా బుక్స్ తీసుకురాలేదు. మా ఏర్పాట్లలో బిజీ ఉంది. ఇది మా బుక్స్ ఎగ్జిబిషన్ స్టాల్. అందరి ఇంట్లో ఉండాల్సిన పుస్తకం పేరేమిటి? అందరి ఇంట్లో ఉండాల్సిన పుస్తకం పేరేమిటి? బాబాసాహెబ్ చనిపోయే ముందు రాసిన పుస్తకం పేరేమిటి? బుద్ధ అండ్ హిస్ ధమ్మ. బాబాసాహెబ్ 1956 చివరి క్షణాల్లో రాసిన పుస్తకం ఏమిటి? ఈ పదం మీకు నచ్చకపోవచ్చు. భారత రాజ్యాంగం చదివినోనికే తెలుస్తుంది. భారత రాజ్యాంగాన్ని న్యాయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ, శాసన వ్యవస్థ పరిశీలిస్తుంది, ఉద్యోగస్తులు పాటిస్తారు. మిగతా మతాల వాళ్ళు దాన్ని పాటించరు. అది రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక విషయాల్లోనే రాజ్యాంగం మనకు గైడెన్స్ ఇస్తుంది. కానీ ఇది మన బతుకొత్తని గైడెన్స్ ఇస్తుంది. భారత రాజ్యాంగము కేవలం అత్యున్నత శాసనం మాత్రమే, కానీ ఆచరణలో ఉండే జీవన విధానాన్ని పుస్తకం మాత్రం ఇది. ఈ సంవత్సరం నేను బుక్ రీడ్ అని ఛాలెంజ్ ఇచ్చాను నేను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. మీలో ఎంతమందికి దమ్ముంది ఈ సంవత్సరం ఒక 100 పుస్తకాలు కొనుక్కొని మా ఇంట్లో పెట్టుకుంటానని? ఎంతమందికి ధైర్యం ఉంది నెలకు 2 పుస్తకాలు చొప్పున ఈ సంవత్సరం 24 పుస్తకాలు చదువుతానని? వారానికో బీరు తాగినోడు మొగోడు కాదు. నెలకు 2 పుస్తకాలు చదివినోడే బాబాసాహెబ్ బాటలో నడిచే మనిషి. ఓకేనా? మీ ఇంట్లో 4 జతల బట్టలు ఉండడం కాదు, 100 పుస్తకాలు ఉండాలి. వర్ధిల్లాలి పుస్తక సంస్కృతి, వర్ధిల్లాలి పుస్తక సంస్కృతి. బీరు బ్రాండీ కాదు, అక్షరాలు ముద్దు, ముద్దు అక్షరాలు ముద్దు. జై ఇన్సాన్.
ఈ పుస్తకం అయితే ఇది మనకి ఈయన పూనాలో పూలేవాడిలో ఉండేవాడు. ఆధునిక భారత సంఘ సంస్కృతి పితామహుడు రత్న. ఆయన అప్పుడు కమిషన్కి అంటర్ కమిషన్కి ఇచ్చిన నివేదిక ఆయన రాసిన వ్యాసాలు చాలా గొప్పగా ఉంటాయి. వీలైతే పూలే ఏరిన రచనలు అనే పుస్తకాన్ని ప్రతి ఒక్కరు తెచ్చిపెట్టుకోండి. ఆయన రచనలు అన్నీ ఉన్నాయి. ఇది పట్టుకొని మీరు మాట్లాడితే ఏ వ్యక్తి మేము నిలబడలేడు. కారణం ఏంటంటే ఆయన చాలా స్పష్టంగా రాశాడు. ఎలా సముద్ర మార్గంలో ఈ దేశానికి దేవుళ్ళు వచ్చారు, ఎలా తాబేలులా తోచుకుంటూ వచ్చారు, ఎలా పావురంలా ఎగురుకుంటూ వచ్చారు, ఎలా ఓడల మీద వచ్చారు, ఎలా గుర్రాల మీద వచ్చారు, ఇక్కడ మనువాదాన్ని ఆర్య బ్రాహ్మణ సంస్కృతిని ఎలా వేశారో. ఈ పుస్తకం పేరు గులాంగిరి అంటే అర్థం కాదు కదా, బానిసత్వము అని అర్థం, మానసిక బానిసత్వం అని. ఈ పుస్తకం చదవని వాడు నేను చదువుకున్న వాడిని అన్నాడంటే ఆడికి పుస్తకాలు చదివే అలవాటు లేదని అర్థం. ఓకేనా? జై భీమ్. అలాగే మిత్రులారా, ఈ పుస్తకం పేరేం పేరు? కుల నిర్మూలన. ఏ పుస్తకం ఇది? కుల నిర్మూలన. ఈ పుస్తకము 2-3 రోజుల్లో ఒక 10 సార్లు చదివాడు మాన్యవార్ కాంశీరామ్. ఇది చదివి ఆయన మొత్తం ఈ కుల నిర్మూలన జరగాలంటే భారతదేశంలో ఏం చేయాలో ఒక గైడెన్స్ ఇచ్చి ఇట్లయితే కాదని ఏకంగా పార్టీయే పెట్టిండు. ఇక్కడ ఎవరైనా బీఎస్పీ సింపథైజర్ ఉన్నారు కదా. సో ఈ పుస్తకం చదవని వాళ్ళు బీఎస్పీలో సభ్యత్వానికి అర్హత లేదు. ఈ పుస్తకం చదివే వాళ్ళు అంబేద్కర్ని అర్థం చేసుకోలేదు. మీకు ఒక బాధ కలిగించే విషయం చెప్తాను. ఒక బాలాయి కులస్తుడు తీర్థయాత్రలకు దేవుళ్ళ జాతరలకు వెళ్ళి వచ్చి వాళ్ళ కులపోళ్ళందరికీ భోజనం పెట్టి అందులో నెయ్యి వడ్డించాడు. ఏం వడ్డించాడు? నెయ్యి వడ్డించడం. వరే నువ్వు తక్కువ కులపోడివి, నువ్వు నెయ్యి వడ్డించుకొని తింటవారా, ఇంకేమన్నా సంస్కృతి సాంప్రదాయ ఆచారాలు ఉన్నాయా అని చెప్పి వచ్చి వాడు 500 మందికి వండిన అన్నాన్ని కింద పడేసి అందులో ఉమ్మేసి ఉచ్చబోసిపోయింది. ఇందులో ఆ పుస్తకం మీరు చదివితే కళ్ళకు నీళ్ళు వస్తాయి, మనిషి అనేటోడు రోమాలు నిక్కబడుస్తాయి. కేవలం నెయ్యి తినద్దు దళితులు అని రాసి ఉంది అప్పట్లో. అలా నెయ్యి తిన్నందుకు కొట్టి తన్ని ఆ ఫంక్షన్ని పాడేసారు. ఆ విషయాన్ని పేపర్ కట్టింగ్తో సహా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇందులో అంటించాడు. తెలుసా? దీన్ని మనం చదివితే కదా మనకు ఆ విషయం తెలియాలి. మీ పిల్లలతో చదివించాలి. జై భీమ్. సో చాలా చాలా మంచి పుస్తకం. ఫాతిమా షేక్ ఆశా అక్క వచ్చిందా? షేక్ ఆశా అక్క, ఈ తల్లి పేరు తెలుసా చెల్లి నీకు? నువ్వు మతాంతర వివాహం చేసుకున్నావు. ఈమె ఆ రోజుల్లో జ్యోతిరావు పూలే భార్య సావిత్రిబాయి పూలే చదువు చెప్తూ ఉంటే ఆమెతో స్నేహం చేసి ఆమె ముస్లిం మహిళ చదువుకొని మొట్టమొదటి ముస్లిం ఉపాధ్యాయురాలైనటువంటి చరిత్ర ఇది. ముస్లింలో ఆడవాళ్ళపై అనేక ఆంక్షలు ఉంటాయి, కట్టుబాట్లు ఉంటాయి. వాటన్నిటినీ తుడిపేసి ఒక గొప్ప స్థానంలో మహిళల్ని పెట్టింది ఈవిడ. కాబట్టి ఇద్దరు ఆడవాళ్ళ స్నేహం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మనము ఖచ్చితంగా షేక్ ఫాతిమా అలాగే సావిత్రిబాయి పూలే స్నేహం గురించి, అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ సాహు మహారాజుల స్నేహం. అందుకే సాహు మహారాజు గురించి బాబాసాహెబ్ ఏమన్నాడో తెలుసా? మీరు నన్ను గౌరవించాల్సి వస్తే, నాకు కృతజ్ఞత చెప్పాల్సి వస్తే, నా గురించి మీరు 4 మాట్లాడాల్సి వస్తే ముందుగా సాహు మహారాజు గారి గురించే మాట్లాడండి. నాకంటే ఆయనే మనకు ఎక్కువ సేవ చేశాడు, ఆయనే అర్హుడు అని చెప్పాడు. నేను రీసెంట్గా 7 రోజుల క్రితం ముంబైలో ఆయన చనిపోయిన ప్రదేశానికి వెళ్ళాను మిత్రులారా. ఒక పెద్ద కార్యక్రమానికి వెళ్తే అసలు ఆ చనిపోయిన చోట 3 అడుగుల జాగా కూడా లేదు. ఆయన చేసిన ప్రభుత్వాలతో ఆయన చేసిన విన్నపాలు మామూలుగా లేవు. యూనిఫామ్ సివిల్ కోడ్ అని ఆ రోజే తీసుకొచ్చాడు ఆయన. భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1902లోనే తన కొల్హాపూర్ సంస్థానంలో రిజర్వేషన్లు ఇచ్చిన మహానీయుడు ఆయన. అందుకే రిజర్వేషన్ల పితామహుడు సాహు మహారాజ్ అంటాం. అలా బాబాసాహెబ్ అంబేద్కర్ సాహు మహారాజుల స్నేహం మాట్లాడుకోవాలి. ప్రపంచంలో అయితే కార్ల్ మార్క్స్, ఎంగెల్స్ ఇద్దరు కలిసి మరి కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ఇచ్చిన ఫ్రెండ్స్గా మాట్లాడుకుంటాం. అలాగే చే గువేరా, ఫిడెల్ కాస్ట్రోలు ఒక విప్లవ వీరులుగా వాళ్ళ పేర్లు కీర్తిస్తాం. కానీ
మన దేశానికి వచ్చేసరికి మన దేశ మూలవాస చరిత్రలు గొప్ప స్నేహాలు మనకు తెలియవు. ఓకేనా? కాబట్టి ఒక్కో పుస్తకం మనల్ని మన కర్తవ్యం వైపు నడిపిస్తుంది. ఇవి చదివితే బీరు బ్రాండీ తాగిన దానికంటే ఎక్కువ కిక్ ఉంటుంది. పనికిమాలింది లోపల పోసి పొద్దున బయట పోసుడొద్దు. దిక్కుమాలినవి తిని రేపు పొద్దున పోవుడొద్దు. మన బుర్రల్ని శుద్ధి చేయకుండా ఉన్నంతకాలం భయంలో బతకాల్సి వస్తుంది. తప్పు చేయకుండా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. మోసాన్ని బానిసత్వాన్ని ఆస్వాదిస్తూ బతకాల్సి వస్తుంది. కాబట్టి 2025ని పుస్తకాల సంవత్సరంగా పెట్టుకోవాలి. పిల్లల పుట్టినరోజులు జరిగినా పుస్తకాలే గిఫ్ట్గా ఇవ్వాలి. చాక్లెట్లు కేకులు బీకి తేవరా ఈ మధ్య ఒకరి పూసుకుంటారు తప్ప తింటలేరు కేకులు, తెలుసా? పుట్టినరోజులైనా న్యూ ఇయర్ అయినా దావతులన్నీ చెడగొట్టే దావతులే ఉంటారు. మనలో చెడగొట్టుడు, పోలీసులేమో వాళ్ళ పిల్లలకి దూరమై రోడ్ల మీద ఎవడు తాగే యాక్సిడెంట్ అవుతారా అని వాళ్ళ భక్తులను రోడ్డు పాలు చేస్తున్నాం. మనం అసలు మనమే యూనిఫామ్ లేని పోలీసులాగా బతుకుదామా? నేరాలు లేని జీవితాన్ని గడుపుదామా? లాయర్తో పని లేని బతుకుదామా? మన ఇంట్లో పుస్తకాల వాసన రావాలి తప్ప బీరు బ్రాండీల వాసన రావద్దు. సో ఒక్కో పుస్తకం ఇదైతే ముసలైన ఈయన 1973లో చచ్చిపోయాడు. 73లో చచ్చిపోతే అప్పటికి ఆయన వయసు 96 ఏళ్ళు. 96 ఏళ్ళ వయసులో మైకు పట్టుకొని మాట్లాడిన పుస్తకం ఇది. మనం ఇప్పుడు మాట్లాడగలుగుతున్నామా? 95 ఏళ్ళ వయసులో ఆయన చదువుతూ మాట్లాడుతూ చచ్చిపోతూ ఉన్నప్పుడు ఆయన మాటల్ని పుస్తకంగా తెచ్చింది. కాబట్టి మిత్రులారా, వాట్సాప్లో పనికిమాలిన చెత్త అంతా వస్తూనే ఉంది. ఆ చెత్తనే చరిత్ర కాదు. మీరు నిజమైన విజ్ఞానం వైపు వెళ్ళాలి. ఇది చెంచా యుగం. మనలు పూటకో పార్టీలు మారే చెంచాలు ఉన్నారు కదా, వాళ్ళందరినీ చెప్పుతో కొడుతూ కాంశీరామ్ రాసిన పుస్తకం ఇది. ఒక మనిషి ఎలా బానిసగా మారతాడు, డబ్బు దగ్గర ఎలా తల వంచుతాడు, మద్యం దగ్గర ఎలా తల వంచుతాడు, మాంసం దగ్గర ఎలా తల వంచుతాడు, ఆడపిల్లల దగ్గర ఎలా తల వంచుతాడు, కక్కుర్తి ఎలా పడతాడు, నీచంగా ఎలా మారిపోతాడో ప్రతి ఒక్కరి మెదడును చదివి రాసిన పుస్తకం ఇది. కాబట్టి బుద్ధం శరణం గచ్చామి అన్నట్టుగా వజ్రకాయలు అవ్వాలి, జినులు అవ్వాలి. మీరు అష్టాంగ మార్గాన్ని అందిపుచ్చుకోవాలి, దశ పారామితుల్ని పాటించాలి, త్రిరత్నాల్ని జీవితంలో ఇమడింపజేసుకోవాలి. మిమ్మల్ని మీరు జయించి మిమ్మల్ని ఇంకొకరు వేలివెత్తించకుండా జీవించి చూపించాలి. సో ఈ పుస్తక ఎగ్జిబిషన్ కంపల్సరీ మీ అందరినీ పుస్తకాల వైపు నడిపించడం కోసమే పెట్టారు. అందరి ఇళ్ళలో ఇలాంటివి ఉండాలి. నేను నా ఇంట్లో 3000 పుస్తకాలు పెట్టుకున్నాను. ఇవన్నీ ఏంటి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలిగా విక్రమా? ఇది ఫోటో ఎగ్జిబిషన్. గత 4 సంవత్సరాల నుంచి ఈవెన్ అంతకంటే కూడా ఏమైతే ప్రోగ్రామ్ చేశామో బహుజనాల జ్ఞాన జాతర పోస్టర్లు రెండో సంవత్సరం మా ఊళ్ళో చేసిన ప్రతిదీ. మొదటిసారి అనుకుంటా కాశీం సార్ ఉన్నాడు. కాశీం సార్ అక్కడ సెల్ఫీ తీసుకుంటున్నాడు. అసలు వచ్చిందా తిరుమల పెట్టుకున్నా? దేవేంద్ర అన్న కూడా వచ్చారు మా దగ్గర. పార్పల్లికి తీసుకొచ్చాం. మాతోటి సెల్ఫీ తీసుకుంటున్నాడు. ప్రైజ్కు బిగ్ థ్యాంక్స్. అంటే మాకు ప్రతి దాంట్లో సహాయకులుగా ఉండి ఎంతో మంచిగా ముందున్నారు. బైర నరేష్ అన్న గారిని స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాను. అదేవిధంగా సుజాత మేడం. మహారాష్ట్ర నుంచి ఇవాళ ప్రత్యేకంగా విజిట్ చేయడానికి వచ్చారు. అదేవిధంగా ఇక్కడున్న ప్రతిదాన్ని అబ్జర్వ్ చేయడానికి వచ్చిన, చూసి నేర్చుకోవడానికి వచ్చిన
7 అదేవిధంగా 10 మంది దాకా ఉన్నారు. వాళ్ళకి ప్రత్యేక అభినందనలు. ఇక్కడికి వచ్చిన సిఐ గారికి, ఎస్ఐ గారికి కూడా ప్రత్యేకంగా జై భీములు. మా కార్యక్రమంలో మీరు కూడా మేమంతగా ఈ యూత్ని అవేర్నెస్ చేయడానికి దీని తర్వాత కూడా ప్రోగ్రాంకు మీరు దయచేసి రావాలని కోరుతున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్. మిత్రులారా, 5 సంవత్సరాలుగా నేను 4 సార్లు ఇక్కడికి వచ్చాను. 4 జాతరలకు వచ్చాను. ఒక జాతరకి మాత్రం కూడా వచ్చాను కానీ ఇక్కడికి రాలేదు. జైలుకు, ఇక్కడ శ్రీరంజ జైలుకు తీసుకొచ్చాను ఆ జాతర టైంలో. 2 ఇయర్స్ బ్యాక్, 1 ఇయర్ బ్యాక్ అయితే ఇక్కడ గెస్ట్గా వచ్చి సుష్మా సందీప్లో పెళ్లి చేశాను. ఆ తర్వాత మళ్ళీ ఈ సంవత్సరము మరి మీరు ఆ ఉస్మానియాను స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ ఉత్సవాలు జరుపుతూ ఉంటే మేము మిమ్మల్ని చూసి చాలా పెద్ద ఎత్తున జరపాలి అని చెప్పి ఇక్కడ నుంచి స్ఫూర్తిని అటు తీసుకుపోతున్నాము. రమ్యక్క ఇక్కడ ఓకే అన్న వాళ్ళందరికీ గుడి అన్న వాడి కింద పెట్టు అన్న కూర్చి తీసుకురా పట్టుకో. అయ్యో జై భీమ్, జై ఇన్సాన్. మిత్రులారా, జనవరి 3వ తేదీ సావిత్రిబాయి జయంతి. కానీ అందరికీ సౌకర్యంగా ఉండడం కోసం విద్యార్థులు, యువకులు, ఉద్యోగస్తులు అందరూ అందుబాటులో ఉండేలాగా ఆదివారం రోజు హైదరాబాద్లో నిర్వహిస్తున్నాం. దీనికి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వేదిక అవుతుంది. ముందుగా ఒక 50 మంది నిల్చొని ఆమె గురించి మాట్లాడుకోవాలనుకున్నాం. తర్వాత 57 నంబర్ రూమ్లో ఒక 200 మంది సమావేశం అయితే బాగుంటుందనుకున్నాం. ఆ తర్వాత రోజులు గడిచిన కొద్దీ సంఖ్య పెరిగిపోయి ఇప్పుడు ఠాగూర్ ఆడిటోరియంలో ఒక 1500 మందితో ఆదివారం రోజు నిర్వహిస్తున్నాం. ఒక ఊరు నుంచి వచ్చేవాళ్ళు కాదు, అలాగే ఒక వెహికల్లో వచ్చేవాళ్ళు కాదు, ఒక ప్రాంతం నుంచి వచ్చేవాళ్ళు కాదు. దాదాపు 7-8 రాష్ట్రాల్లో నుంచి ఎవరికి వాళ్ళుగా నల్ల చొక్కా వేసుకొని ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల దాకా ఆ కార్యక్రమం కొనసాగుతుంది. మరి ఆ 12 గంటల్లో ఒక 2 గంటలు వాళ్ళ పోరాటానికి వచ్చిన డాక్యుమెంటరీ ఫిలిం ప్రదర్శన, అలాగే ఇలాంటి ఒక పంచశీల ఆవిష్కరణ, వాళ్ళ ఫోటో ఆవిష్కరణ, వాళ్ళు ఈ సమాజానికి విద్యారంగంలో ఏం చేశారు, సంఘ సంస్కరణ కోసం, మూఢనమ్మకాల నిర్మూలన కోసం ఏం చేశారు, ఆర్థిక అభివృద్ధి కోసం ఏం చేశారు అనే 3 కోణాలని మేము ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాము. ఒక 10 మంది ప్రముఖులైనటువంటి వక్తలు ఆ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. అక్కడ జరిగే ఆ పెద్ద కార్యక్రమం కంటే ఇక్కడ ఈ ఊర్లో జరిగే ఈ కార్యక్రమం చాలా పెద్దది, విలువైనది. చాలామంది పబ్లిక్లోకి వెళ్ళట్లేదు, పబ్లిసిటీ కోసం వెళ్తున్నారు. అంత పబ్లిసిటీ తప్ప పబ్లిక్లోకి వెళ్ళట్లేదు. కాబట్టి మీరు పబ్లిక్తో చేస్తున్న ఈ కార్యక్రమం చాలా గౌరవంగా ఉంది. అన్ని సామాజిక వర్గాలు దీన్ని ఓన్ చేసుకోవాలి. ఇది ఒక చిన్న పల్లె, గౌరంపల్లి గ్రామ పంచాయతీ కల్లూరు, కోటపల్లి మండలము, చెన్నూరు నియోజకవర్గము, ఏసీపీ స్థాయి అయితే జైపూరు, అలాగే కమిషనరేట్ లేదా జిల్లా కలెక్టర్ అయితే మంచిర్యాల జిల్లా. కానీ దీన్ని ఓన్ చేసుకోవడంలో మిగతా సమాజం విఫలమవుతూ వస్తుంది. ఇది చాలా ప్రమాదకరం. అన్ని కులాల వారు ఈ జ్ఞాన జాతరను ఓన్ చేసుకోవాలి. మీరు కూడా ఎక్కడ తగ్గట్లేదు. ఈ సభల అనంతరం కూడా మీరు పల్లెల్లోకి వెళ్తున్నారు, మీ ఫోటోలు చూసాము. అలాగే ఎప్పుడు కనిపించని వ్యక్తులను కూడా వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి ఆహ్వానిస్తున్నారు. ఇది నిజంగా చాలా గొప్పగా ఉంది. మీరే ఈ టెంట్ హౌస్లు పెట్టుకోవాలి, ఉచితంగా ఈ 3 రోజులు మీరు పెట్టాలి. అలాగే పాత్రలు మీవే ఉండాలి, మైక్ సెట్ కూడా మీరు కొనుక్కొని పెట్టుకోవాలి. ఈ కుర్చీలు బల్లలు కూడా మీ సొంతమైపోయి ఉండాలి. ఈ ఏర్పాట్లన్నీ పర్మనెంట్గా మీ దగ్గరే ఉండేవిగా మారిపోవాలి. ఈ స్థలాన్ని ఇచ్చిన వాళ్ళు చాలా గొప్ప మేలు చేశారు. ఎంతోమంది పూర్వ రోజుల్లో విద్యా సంస్థల కోసం వాళ్ళ భూములను ఇచ్చేవారు. అలా వాళ్ళ తాతల పేర్లు, తండ్రుల పేరు మీద ఆంధ్రాలో ఎక్కువ పాఠశాలలు ఉంటాయి.
మన తెలంగాణలో చాలా తక్కువగా ఉంటాయి. కాకపోతే ఇక్కడ మన ప్రాంతంలో స్థలాలని దేవుళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడతారు, గుడులకు ఇవ్వడానికి ఇష్టపడతారు, కళ్యాణ మండపాలకు ఇవ్వడానికి ఇష్టపడతారు, కానీ గణేష్ మండపాలకు ఇష్టపడతారు, కానీ ఇలా మహనీయుల కోసం ఇవ్వడానికి ఇష్టపడరు. మరి అలా ఇష్టపడి మీ అందరి ప్రేమతోనో లేకపోతే ఆ మహానుభావుల స్ఫూర్తితోనో చరిత్రలో నిలిచిపోయారు ఈ స్థలాన్ని ఇచ్చిన వారు. దీన్ని కూడా పుల్లలు పెట్టే ఎదవలు ఎంతోమంది ఉంటారు. ఇది ₹1,00,000 విలువ ఎందుకు ఇచ్చినవాడు అనేటోడు ఒకడు ఉంటాడు, తాగి పిచ్చి గొడవ పెట్టేటోడు ఇంకోడు ఉంటాడు. ఇది కంట్లో నలుసులా ఉంది ఆవిరైపోవాలని చూసే కుట్రదారులు ఎక్కువ ఉంటారు. కాబట్టి మీ క్రమశిక్షణే మీకు రక్షణ కావాలి. ఓపిక, శాంతి, విజ్ఞానం. మీరు అందరూ అనండి ప్లీజ్. ఓపిక, శాంతి, విజ్ఞానం. ఇవి 3 మన ఆయుధాలు కావాలి. నువ్వు ఆవేశపడితే పొరపాట్లు జరుగుతాయి. కాబట్టి ఓపికగా ఉండాలి, శాంతియుతంగానే వెళ్ళాలి. ఎక్కడ చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్ళొద్దు. అదే సరైన మార్గం. గాంధీజీ స్వాతంత్రం వచ్చినా బాబాసాహెబ్ అంబేద్కర్ ఓపిక వహించే రాజ్యాంగం రాజేసే అవకాశం వచ్చినా గొప్ప పట్టేది. తర్వాతే మనకు తాను చేయాల్సినంత చేసింది. అలాగే క్రమశిక్షణ, అత్యంత గొప్ప క్రమశిక్షణతో ఉండాలని ఈ సందర్భంగా కోరుతూ, మరి ఈ పోస్టర్ని ఆవిష్కరించి మొదటగా మహిళల చేత ఈ ఆవిష్కరణ చేసుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ పెద్దలందరూ అనుకోని ఈ ప్రయాణాన్ని అర్థం చేసుకోవాలని కోరుతూ ధన్యవాదాలు. జై భీమ్, జై ఇన్సాన్. ఈ బండి ఎవరిది అన్న? ఈ బండి పక్కకు పెట్టరా. ఈ బండి జై భీమ్. జై భీమ్.